రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కారు అద్దం ధ్వంసమైనటువంటి ఘటనతో మొదలైనటువంటి వివాదం రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు గాయాల పాలు కాగా మరి బాధితులైతే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. రాత్రి 9:30 సమయంలో బీహార్ రాష్ట్రానికి చెందిన సూర్య, భూపేష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వాగ్వాదం చేసుకుంటూ మరి వారి సెల్ ఫోన్ సమీపంలో పార్క్ చేసి ఉన్నటువంటి కారు పైన పడటంతో కారు అద్దం ధ్వంసమైంది. మరి ఈ ఘటనను గమనించినటువంటి కారు యజమాని భార్య కవిత అయితే వారిని ప్రశ్నించగా మరి అద్దాన్ని కొత్తదైతే వేయిస్తామని వారు చెప్పినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో కవిత తన యొక్క భర్తకు ఫోన్ చేసి జరిగినటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక విషయం తెలుసుకున్నటువంటి మధు సుమారుగా 40 మందిని వెంట తీసుకొని బీహార్కు చెందినటువంటి వ్యక్తులు నివసిస్తూ ఉన్నటువంటి కాలనీకి వెళ్లారు. అక్కడ పార్కు చేసి ఉన్న పలు కార్ల అద్దాలను ధ్వంసం చేస్తూ దాడికి వేగపడ్డాడు. మరి ఆ కాలనీలో బీహార్కు చెందిన వారు సుమారుగా 500 మందికి పైగా నివసిస్తున్నట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి ఒక్కసారిగా కార్ల అద్దాలు పగిలిన శబ్దాలు రావడంతో కాలనీ వాసులు బయటకు వచ్చారని, అనంతరం ఇరు వర్గాల మధ్య రాళ్లు కర్రలతో దాడి జరిగినట్టు తెలుస్తోంది. అయితే మధు వర్గానికి చెందిన వారిపైన ప్రత్యర్థి వర్గం వేడి నూనె పోయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. మరిక గాయపడిన పలువురైతే ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. బీహార్కు చెందినటువంటి కొందరు వ్యక్తులు తేనెను ప్యాకింగ్ చేసి నగరంలో విక్రయాలు చేస్తూ ఉంటారని చెప్పి స్థానికులు తెలియజేస్తున్నారు. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరు వర్గాల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు దారితీసిన పూర్తి కారణాలు, వాస్తవ పరిస్థితులపైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.